మీరు ప్రతిరోజు కూడా మానసికమైన ఆందోళన, ఒత్తిడితో జీవిస్తున్నారా? అలాగైతే మీరు భవిష్యత్తులో మీరు ఊహించలేని పెను ప్రమాదాన్ని ఎదుర్కోవలసిన పరిస్థితి అనేది మీకు రావడం జరుగుతుంది. దానికి గల మూల కారణం ఏంటంటే, మీరు ఎప్పుడైతే ప్రతిరోజు మానసికంగా అనేక రకాల ఆలోచనలతో, ఒత్తిడితో మీరు ఆలోచిస్తూ మనోవేదనకు గురవుతారో, ఆ క్షణంలో మీ శరీరంలో బ్యాడ్ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఈ యొక్క బ్యాడ్ హార్మోన్స్ అనేవి మీ శరీరంలో ఉండే ప్రతి కణానికి అణువుకి చేరుకుని విషాన్ని క్రియేట్ చేసి ఆ అణువు కూడా పూర్తిగా నశించిపోయే విధంగా అది ప్రభావం చూపించడం జరుగుతుంది. తద్వారా మీరు ఊహించలేని అనేక రకాల అనారోగ్య సమస్యల్ని మీరు ఎదుర్కోవడం జరుగుతుంది. అయితే మీరు మానసికమైన ఆందోళన, ఒత్తిడిలో ఉన్నప్పుడు మీ శరీరం కొన్ని సూచనల ద్వారా మీరు అనారోగ్య సమస్యకి దగ్గరవుతున్నారని, మీ జీవితంలో మీరు ఊహించలేని భయంకరమైన సమస్యల్ని ఎదుర్కోవడానికి సమసిద్ధంగా ఉన్నారని మీ యొక్క శరీరం మీకు తెలియజేస్తుంది. ఆ యొక్క సూచనలు ఏంటి? భవిష్యత్తులో రాకపోయే అనారోగ్య సమస్యలు ఏంటి? ఈ యొక్క అనారోగ్య సమస్యల నుంచి బయటపడాలంటే, ఈ యొక్క మానసికమైన ఒత్తిడి, ఆందోళన తగ్గించుకోవడానికి మీరు పాటించవలసిన జాగ్రత్తలు ఏంటి అనే విషయాన్ని ఈరోజు వీడియోలో మనం చర్చించుకోబోతున్నాం. మొదటగా మీ యొక్క శరీరం మీకు తెలియజేసే సూచన ఏంటంటే, మీ శరీరం అనేది బాగా చల్లబడుతుంది. మీ శరీరంలో కావలసినంత వెచ్చదనం అనేది ఉండదు. కూల్గా మీ యొక్క శరీరం మారిపోతుంది. తద్వారా మీరు భవిష్యత్తులో కొన్ని అనారోగ్య సమస్యల్ని ఎదుర్కొనేందుకు అవకాశం ఉంటుంది. అలాగే మీ యొక్క 2 కన్నులు కూడా బాగా ఉబ్బుతున్నట్లుగా మీకు కనిపిస్తుంది. మీరు ఇంతకు ముందు ఇప్పటికీ మీ యొక్క ఫేస్ని మీరు గమనించినట్లయితే, మీ యొక్క ఫేస్లో ఉండే జీవకళ అనేది పూర్తిగా నశించిపోతుంది. మీలో ఆ అందం కానీ, ఆ చందం కానీ అస్సలు కనిపించదు. ఏదో తెలియని ఒక భయంకరమైన ఫేస్ని మీరు అద్దంలో మీరు చూడడం జరుగుతుంది. ఒక రకమైన ఆందోళనతో మీ యొక్క ముఖం అనేది మీకు అద్దంలో కనిపిస్తుంది. జీవకళని మీరు పూర్తిగా కోల్పోవడం జరుగుతుంది. తద్వారా మీరు ఆకర్షణ శక్తిని కోల్పోవడం జరుగుతుంది. అలాగే మీరు శ్వాస తీసుకునేటప్పుడు ఆ శ్వాసలో అనేక రకాలుగా సెక్సువాలిటీ అనేది ఏర్పడుతుంది. కావలసిన శ్వాసని మీరు సరిగ్గా తీసుకోలేరు. తద్వారా మీరు ఎమోషనల్గా డిస్టర్బ్ అవుతారు. రకరకాల ఎమోషన్స్తో, అంటే ఒకసారి బాధ, ఒకసారి భయం, ఒకసారి ఆందోళనతో మీలో మీరే ఉక్కిరి బిక్కిరి అవుతూ మానసికమైన ఆందోళనకి మీరు గురవడం జరుగుతుంది. అలాగే మీ యొక్క స్టమక్లో ఏదో తెలియని పెయిన్ అనేది ఏర్పడుతుంది. మంటలా అనిపిస్తుంది. మీరు టాయిలెట్కి వెళ్ళినప్పుడు ఆ యొక్క టాయిలెట్లో నురగ అనేది క్రియేట్ అవుతుంది. తద్వారా మీకు కిడ్నీలకి సంబంధించే అనారోగ్య సమస్య అనేది రాబోతుందని మీరు గమనించాలి. అలాగే స్టమక్లో మీకు పెయిన్గా అనిపించడం, లాగుతున్నట్లుగా అనిపించడం, స్టమక్లో ఏదో తిరుగుతున్నట్లుగా మీకు భావన కలిగితే, మీ యొక్క స్టమక్లో గ్యాసెస్ ఫామ్ అవ్వడం కానీ, అల్సర్ రావడం కానీ, అలాగే పూర్తిగా మీ యొక్క స్టమక్ పాడవడం కానీ, ఇటువంటి సమస్యల్ని మీరు ఎదుర్కోవడానికి సమసిద్ధంగా ఉండాలని మీరు గుర్తించాలి. మరొక విషయం ఏంటంటే, ఈ యొక్క మానసికమైన ఒత్తిడి, ఆందోళన అనేది అధికంగా మీ యొక్క మెదడుపైన ప్రభావం చూపిస్తుంది. తద్వారా మీరు తొందరగా విషయాల్ని మర్చిపోతూ ఉంటారు. జ్ఞాపక శక్తిని కోల్పోతూ ఉంటారు. మీరు ఏదైనా వస్తువుని ఒక ప్రదేశంలో పెట్టారు, కొన్ని క్షణాల్లోనే మీరు పెట్టిన ఆ యొక్క వస్తువుని మర్చిపోతారు. మీరు ఏదో ఒక పని చేసేందుకు బయటకు వెళ్తున్నారు, ఏ పని గురించి బయటకు వెళ్తున్నారు అనే జ్ఞాపకం అనేది మీకు గుర్తురాదు. ఆ విధంగా మీరు మెమరీని లాస్ అవ్వడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క మానసికమైన ఆందోళన మీలో ఎక్కువ అవ్వడం వల్ల మీ యొక్క మాటలో తరబాటు అనేది ఎక్కువగా వస్తుంది. మాట్లాడేటప్పుడు మాటలో స్పష్టత అనేది ఉండదు. ఏం చెప్పాలనుకుంటున్నారో క్లారిటీ అనేది మీకు అసలు ఉండదు. మీకు తెలియకుండానే కోపం అనేది మీలో నుండి ఒకేసారి బయటికి ఉద్భవించడం జరుగుతుంది. ఆ కోపాన్ని మీరు భరించలేక మీ యొక్క శరీరం అనేది పూర్తిగా కొన్ని క్షణాల్లోనే నీరసించిపోవడం జరుగుతుంది. అలాగే విపరీతమైన తలనొప్పి, మెంటల్ ప్రెషర్, ఏం చేయాలో మీకు సరిగ్గా అర్థం కాకపోవడం, ఇలా రకరకాల సమస్యల్ని మీరు ఎదుర్కోవడం జరుగుతుంది. అలాగే
మీ శరీరం అనేది బాగా బలహీనంగా మారిపోతుంది. ఏదైనా పని చేసేందుకు మీరు ప్రయత్నించినా సరే మీ శరీరం మీకు సహకరించదు. మీరు బాగా బద్ధకంగా లేజీగా ఉండిపోతారు. ఏం చేయాలన్నా సరే మీ యొక్క మనసు కానీ శరీరం కానీ మీకు సహకరించదు. తద్వారా మీరు చేస్తున్న ఏ పనిలో కూడా మీరు సరిగ్గా రాణించలేరు. ఇలా రకరకాల సమస్యల్ని మీరు ఎదుర్కొంటే మీరు అధికంగా ఒత్తిడికి గురవుతున్నారని, ఆ ఒత్తిడి వల్ల మీరు ఇన్ని రకాల అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని స్టేజ్ 1లో మీరు ఎదుర్కొంటున్నారని గుర్తించాలి. అయితే ఈ యొక్క స్టేజ్ దాటిపోయిన తర్వాత స్టేజ్ 2 అనేది ఉంటుంది. ఈ యొక్క స్టేజ్ 2 అనేది మీకు అనేక రకాల అనారోగ్య సమస్యలను తీసుకురావడం జరుగుతుంది. అందులో మొదటి సమస్య ఏంటంటే మీకు హార్ట్ అటాక్ రావడం, అలాగే బ్రెయిన్ స్ట్రోక్ రావడం. ఇది కాస్త నెమ్మదిగా ముదిరితే మీకు క్యాన్సర్ వ్యాధి అనేది మీ పైన విజృంభించడం. ఇలా రకరకాల అనారోగ్య సమస్యల్ని మీరు భవిష్యత్తులో ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే మీరు ఏదైతే మానసికమైన ఆందోళన ఒత్తిడిని ప్రతిరోజు కూడా మీ జీవితంలో మీరు క్రియేట్ చేసుకుంటున్నారో, ఆ క్రియేట్ అవుతున్న ఆందోళన ఇన్ని రకాల అనారోగ్య సమస్యలకి మీరు గురయ్యే విధంగా మీ పైన ప్రభావం చూపిస్తుంది. కాబట్టి అయితే ఈ యొక్క అనారోగ్య సమస్యల నుంచి బయటపడాలంటే మీరు ఏం చేయాలి, ఏ విధంగా మీ యొక్క జీవితాన్ని మీరు మలుచుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం చర్చించుకుందాం. చూడండి సాధుకులరా, మనకు మానసికమైన ఆందోళన కానీ ఒత్తిడి కానీ క్రియేట్ అవుతుందంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయండి. ఉదాహరణకి మనం ఒక బట్టల షాప్కి వెళ్ళామండి, అక్కడ చాలా దుస్తులు ఉన్నాయి. ఆ దుస్తులు చూడగానే ఒక వస్త్రం చూస్తే అది అందంగా ఉంది, ఇంకో వస్త్రం చూస్తే అది ఇంకా అందంగా ఉంది. అలాగా మనకు ఏ వస్త్రాన్ని తీసుకోవాలో ఏది వేసుకోవాలో అని ఒక కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అవుతుంది. అలాగే మీ యొక్క జీవితంలో కూడా మీరు రకరకాల సందర్భాల్లో రకరకాల పరిస్థితుల్లో మీకు ఎదురవుతున్న కొన్ని సంఘటనల వల్ల మీరు ఏ నిర్ణయం తీసుకోవాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి అనే ఒక క్లారిటీ అనేది మీకు ఉండట్లేదు. తద్వారా మీరు మానసికమైన ఆందోళనకు గురవుతున్నారు. ప్రతి క్షణం కూడా ఇది చేస్తే బాగుంటుందా, అది చేస్తే బాగుంటుందా, ఇంకోటి ఏదో చేస్తే బాగుంటుందా అంటూ రకరకాల ఆలోచనలతో మీకు మీరే ఆందోళన క్రియేట్ చేసుకుంటున్నారు. కాబట్టి ఒక్క క్షణం ఆలోచించండి. 10 రకాల మార్గాలు వెతికే కన్నా ఒకే మార్గాన్ని మొదట ఎంచుకోండి. ఆ విధంగా మీరు ప్రయాణం చేసినట్లయితే మంచో చెడో మీరు అందులో ఫలితాన్ని పొందడం జరుగుతుంది కదా. అలా కాకుండా మీరు 10 సార్లు ఇది బాగుంటుందా, అది బాగుంటుందా, ఇంకోటి ఏదో బాగుంటుందా అంటూ ఆలోచిస్తూ మీ యొక్క జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. మరొక విషయం ఏంటంటే చాలామంది చేస్తున్న మేజర్ పొరపాటు అండి, ఎవరో ఒక బిజినెస్ పెట్టారు, వాళ్ళకి డబ్బులు వచ్చాయి. ఇంకోటి బిజినెస్ పెట్టారు, వాళ్ళకి కూడా అధికంగా డబ్బులు వచ్చాయి. కానీ మీకు ఆ యొక్క బిజినెస్లో ఎటువంటి అవగాహన లేకుండా, ఆ యొక్క బిజినెస్ ఎలా చేయాలనే ఒక క్లారిటీ లేకుండా బిజినెస్ పెట్టేస్తున్నారు, డబ్బు నష్టపోతున్నారు. డబ్బు ఎప్పుడైతే నష్టపోయారో ఆందోళన మొదలవుతుంది, ఒత్తిడి క్రియేట్ అవుతుంది. కాబట్టి మీరు చేసే కొన్ని తెలిసి తెలియని పనులను మీరు ఒక్కసారి గమనించండి. మీకు తెలిసిన బిజినెస్లో మాత్రమే పెట్టుబడి పెట్టండి, అవగాహన ఉన్న దాంట్లో మాత్రమే పెట్టుబడి పెట్టండి. అందులోనే మీ స్థాయిని మించి పెట్టుబడి అస్సలు పెట్టద్దు. స్థాయిని మించిన పెట్టిన పెట్టుబడి అనేది మన యొక్క జీవితం పైన మనం ఊహించలేని దెబ్బ కొడుతుంది. కాబట్టి పెట్టుబడి పెట్టే విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. అలాగే చాలామంది డబ్బులు అధికంగా సంపాదిస్తున్నారు. సంపాదించిన తర్వాత స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ అవసరానికి డబ్బులు ఇస్తున్నారు. ఇది చాలా మంచి విషయం, నేను కాదనండి. కానీ మీకు మించిన సహాయాన్ని మీరు చేస్తున్నారు. అంటే మీ దగ్గర 30,000 ఉన్నాయి, వాళ్ళు 20,000 అడుగుతున్నారు, మీరు 20,000 ఇచ్చేస్తున్నారు, మీ దగ్గర 10,000 మిగులుతున్నాయి. ఈ 10,000 మీ ఇంట్లో ఉండే ఖర్చులకి ఖర్చు అయిపోతున్నాయి. దాని తర్వాత మీకు ఏదో అనారోగ్య సమస్య వచ్చింది, లేకపోతే ఇంకేదో మీరు బిజినెస్ చేయాలనుకుంటున్నారు, దానికి డబ్బులు లేవు. అప్పుడు మీరు వీళ్ళు డబ్బులు అడిగే ప్రయత్నం చేస్తున్నారు, ఎవ్వరు కూడా ₹1 తిరిగి ఇవ్వట్లేదు. తద్వారా మానసికమైన ఆందోళన క్రియేట్ అవుతుంది. మీ యొక్క కుటుంబ సభ్యులకి మీకు వాగ్వాదం క్రియేట్ అవుతుంది. మీకు తెలియని మానసికమైన స్థితికి మీరు వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి డబ్బులు ఇచ్చే ముందు మీ స్థాయిని మించిన డబ్బులు ఇవ్వకండి. మీ దగ్గర 30,000 ఉంటే 5,000 సహకారం చేయండి. ఆ 5,000 వాళ్ళు తిరిగి ఇచ్చినా ఇవ్వకపోయినా సరే అది మీకు పెద్ద ప్రాబ్లం కింద క్రియేట్ అవ్వదు. కాబట్టి ఒక్క క్షణం
డబ్బులు ఇచ్చే ముందు ఆలోచించుకోండి. అలాగే వాళ్ళు తీగి ఈగిపోయినా సరే మీరు ఇబ్బంది పాలు అవే విధంగా ఉంటాయి. డబ్బులు ఇవ్వద్దు. ఇది నిజం చెప్తున్నా, ఒక అనుభవం ద్వారా చెప్తున్నానండి. నా స్నేహితుల యొక్క అనుభవం ద్వారా చెప్తున్నాను. కాబట్టి ఈ యొక్క పొరపాటు మీరు అస్సలు చేయొద్దు. కాబట్టి జాగ్రత్తగా డబ్బుల విషయంలో మనీ మేనేజ్మెంట్ని మీరు ఖచ్చితంగా ఉపయోగించాలి. తద్వారా చాలా రకాల మానసికమైన ఆందోళన నుంచి మీరు బయటపడతారు. కాబట్టి చాలా జాగ్రత్తను వహించండి. ఈ విధంగా ఎన్ని ప్రక్రియలు చేసినా సరే, ఏ విధంగా ప్రయత్నిస్తున్నా సరే, మీకు ఆందోళన అనేది తగ్గకపోతే మీరు ఆ యొక్క ఆందోళనకి, మానసిక ఒత్తిడికి మీరు కనెక్ట్ అయిపోయారని అర్థం. దాని నుంచి మీరు బయటపడాలంటే మీరు ఖచ్చితంగా క్రియాయోగంలో చెప్పే ప్రాణాయామ టెక్నిక్స్ని ప్రాక్టీస్ చేయాలి. ఈ యొక్క ప్రాణాయామ టెక్నిక్స్ ఏం చేస్తాయంటే మన శరీరంలో ఏదైతే ఆందోళన క్రియేట్ అవుతుందో, ఒత్తిడి క్రియేట్ అవుతుందో దానికి సంబంధించిన ఎనర్జీని బయటికి ఒకేసారి తీసేస్తాయి. అలాగే ఈ యొక్క ప్రాణాయామం మనం బాగా ప్రాక్టీస్ చేయడం ద్వారా మన శరీరంలోకి కావలసిన దానికన్నా అధికంగా ఎనర్జీ వస్తుంది, ప్రాణశక్తి వస్తుంది. అలాగే ఆక్సిజన్ మనం తీసుకుంటాం. తద్వారా మన శరీరంలో ఏదైతే మనకు నెగిటివ్ కణాలు అంటే పాయిజన్ క్రియేట్ చేసే కొన్ని రసాయనాలు రిలీజ్ అయ్యాయో వాటిని సమూలంగా నాశనం చేసి అక్కడ నూతన కణాలు ఉత్పత్తి అయ్యే విధంగా, పాజిటివ్గా మన శరీరం ఆరోగ్యవంతంగా ఉండే విధంగా శక్తిని క్రియేట్ చేయడం జరుగుతుంది. తద్వారా మీరు మరలా మీకు ఏదైతే ఇంతకు ముందు చెప్పుకున్న అనారోగ్య సమస్యలు వచ్చాయో ఆ యొక్క అనారోగ్య సమస్యల నుంచి పూర్తిగా బయటపడి ఆరోగ్యవంతంగా మారేందుకు మీకు ఒక మార్గం చూపించడం జరుగుతుంది. మీరు ఆరోగ్యవంతంగా మారడం జరుగుతుంది. అంత అద్భుతమైన ప్రాణాయామ టెక్నిక్స్ మనకు క్రియాయోగ సాధనలో నేర్పించడం జరుగుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవారు ఈ యొక్క సాధనల ద్వారా మీ యొక్క జీవితంలో ఎదురవుతున్న అనేక రకాల సమస్యల నుండి మీరు బయటపడవచ్చు. అలాగే మీరు ఏదైతే మానసికమైన ఆందోళనకి గురవుతున్నారో దాని ద్వారా చాలామంది మెంటల్గా సఫర్ అవుతున్నారు. దానికి సంబంధించి సైకోథెరపీ క్లాసెస్ నేను అందజేస్తున్నానండి. తద్వారా ఆ యొక్క మానసికమైన ఆందోళన నుంచి ఎలా బయటపడాలి, మిమ్మల్ని మీరు పాజిటివ్గా ఎలా మెలుచుకోవాలి, ఆరోగ్యవంతంగా ఎలా మారాలి అనే విషయాలు క్లాసెస్ రూపంలో అందజేస్తున్నాను. ఇవి మీరు 1-2 రోజులు నేను ఒకవేళ యూట్యూబ్లో వీడియోలు చేసి పెట్టినా సరే ఆ క్షణం మీరు కాస్త పాజిటివిటీని పొందగలరు, కానీ పూర్తిగా మీరు పాజిటివ్గా మారలేరు. ఒక్క క్షణం మీరు ఆలోచించాలి. అలా కాకుండా మీరు ప్రతిరోజు కూడా డైలీ క్లాసెస్కి అటెండ్ అవుతూ నేను చెప్తున్న విషయాలు వింటూ మీ యొక్క జీవితంలో మీరు ఒక 41 రోజులు ప్రాక్టీస్ చేసినట్లయితే చాలా వరకు మీరు యొక్క సమస్యల నుంచి బయటపడతారు. అలా కాకుండా నేను ఏదో ఒక వీడియో పెడతానండి యూట్యూబ్లో, అది విన్నా ఆ క్షణం మీకు బాగుంటుంది, తర్వాత మరలా మీరు నార్మల్ అయిపోతారు. అలాగే ఏదైనా ప్రాణాయామం పట్టినట్లయితే మీరు 1-2 రోజులు ప్రాక్టీస్ చేస్తారు. ప్రాక్టీస్ చేసిన 2 రోజులు కూడా కాస్త మీకు ఫ్రీగా అనిపిస్తుంది. తర్వాత మీ యొక్క జీవితంలో ఏదో ఒక పనిలో మీరు పడిపోయి మరలా ఆ యొక్క ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది. కాబట్టి మీరు డైలీ కొన్ని క్లాసెస్ నేర్చుకోవాలండి. నేర్చుకోవడం ద్వారా మీరు ఇబ్బంది నుంచి బయటపడతారు. అలా కాకుండా సార్ మీరు అన్నీ చెప్తున్నారు, మీరు ప్రాణాయామాలు కానీ క్లాసెస్ కానీ యూట్యూబ్లో పెట్టవచ్చు కదా అని చెప్తున్నారు. దానివల్ల మీకు ఉపయోగం ఉండదు, దానివల్ల నష్టపోయేది మీరే. ఎందుకంటే 1-2 సార్లు చూస్తారు, ఆ క్షణం బాగుంటుంది, మీరు ప్రాక్టీస్ చేసిన 2-3 రోజులు మీకు అద్భుతంగా అనిపిస్తుంది. తర్వాత మీకు ఎదురైన రకరకాల సమస్యల వల్ల మీరు మరలా ఆ యొక్క దుఃఖంలోకి వెళ్ళిపోతారు, మరలా ఎటుపైకి రారు. అదే గురు సమక్షంలో మీరు ఒక 30 డేస్ కానీ 41 డేస్ కానీ మీరు సాధన ప్రాక్టీస్ చేయడం వల్ల చాలా వరకు మీరు రిలీఫ్ అవుతారండి. తర్వాత మీకు మీరుగా సాధన చేసుకోగలిగే శక్తి మీకు వస్తుంది. ఎందుకంటే నా యొక్క అనుభవం ద్వారా చెప్తున్నాను, నేను చాలా మందికి ట్రైన్ చేశాను. ఆ ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ ద్వారా మీకు సిచ్యువేషన్ గురించి అర్థమయ్యే విధంగా చెప్తున్నాను. కాబట్టి మీరు యొక్క సమస్య నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా క్లాసెస్కి జాయిన్ అవ్వాలి. తద్వారానే మీ యొక్క జీవితంలో ఎదురవుతున్న అన్ని రకాల మానసికమైన, శారీరకమైన అనారోగ్య సమస్యల నుండి చిటుకులో బయటపడతారు. ఓకేనండి, మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, వీడియోని అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.